చక్రరాజరథారూఢ సర్వాయుగపరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. శ్రీ నమః. జై లలితాంబిగాయి నమో నమః. అందరికీ నమస్కారం అండి. మన కన్న తల్లి అయిన లలితమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ 26వ శ్లోకంలో లలితమ్మ యుద్ధ భూమిలో ఏ రథం మీద కూర్చుని యుద్ధం చేశారు, ఆ రథం పేరు ఏంటి? అలాగే ఈ బండాసురుడు యుద్ధంలో లలితమ్మ మొత్తం 5 ముఖ్యమైన దేవతలు, ఒకళ్ళు సంపత్కరీదేవి, 2 అశ్వారూఢాదేవి, 3 వారాహీదేవి, 4 మాతంగీదేవి, 5 బాలా త్రిపుర సుందరి సహాయం తీసుకుని ఈ యుద్ధంలో సఫలీకృతం అవుతారు. మనము 25వ శ్లోకంలో అమ్మవారు సంపత్కరీదేవిని అశ్వారూఢాదేవిని యుద్ధభూమిలోకి వాళ్ళ సైన్యంతో పిలిచారు. ఇప్పుడు 26వ శ్లోకంలో అమ్మవారు మాతంగి శ్యామలామాతని ఆహ్వానిస్తారు. 26వ శ్లోకంలో అమ్మవారు యుద్ధంలో కూర్చునే రథం పేరు చక్రరాజ రథం అండి. చక్రరాజ రథారూఢ అంటే అమ్మవారు ఆవిడ శ్రీ చక్రాన్నే ఆవిడ రథం కింద మార్చుకున్నారు. ఈ రథం పేరు చక్రరాజ అని పిలుస్తారు. అమ్మవారు ఈ చక్రరాజ అనే రథం మీద ఆవిడ అన్ని అస్త్రాలు, పాసము, అంకుశము, చెరుగడ్డ, త్రిశూలము, అన్ని అస్త్రాలతో కూర్చుని ఒక వీర నారిలాగా యుద్ధంలో గెలవడానికి సిద్ధంగా ఉన్నారనమాట. తర్వాత అమ్మ ఆవిడ చక్రరాజ రథం మీద కూర్చున్న తర్వాత 3వ దేవత మాతంగి శ్యామల జ్ఞాన స్వరూపిణి, విద్యాస్వరూపిణి అమ్మవారిని పిలిచారు. ఈ యుద్ధ భూమిలోకి పిలిచి ఈ బండాసురుడితో మన అందరం కూడా యుద్ధం చెయ్యాలి అని శ్యామలామాతకి మొత్తం అంతా వివరించి, ఈ శ్యామలాదేవికి కూడా గేయ చక్రము అనే ఒక రథాన్ని ఇచ్చి దాని మీద కూర్చోమని లలితమ్మవారు శ్యామలాదేవికి చెప్తారనమాట. యావండి, మన మనుషుల్లో ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుంటేనే ఏ పనైనా సులువుగా అవుతుంది, ముందుకెళ్తుంది. అంత పెద్ద దేవతలే ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుని ఒక యుద్ధంలోని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మనం మానవులు ఎంత వాళ్ళమండి. మనం కూడా చక్కగా పక్క వాళ్ళకి సహాయం చేద్దాము, వాళ్ళ నుంచి సహాయం పొందుతాము. దీంతో 26వ శ్లోకం తాలూకా అర్థమైందండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్. దుర్ధరవర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని దోషిణి దుర్మద శోషిణి